ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభం తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. 134 కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట, పరిశుద్ధ స్థలము వైపు మన చేతులెత్తి ఆయనను సన్నుతిస్తే ఖచ్చితంగా దేవుడు ఈ ఉదయకాలంలో అద్భుతం చేస్తాడు. ఉదయకాలంలో మరి సిద్ధపడుతున్న నీవు నీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆయనను సన్నుతించిన ఎడల ఘనమైన ఆయన నామము మహిమపరచబడుతుంది కనుక ఆయన నీకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధ స్థలం వైపు కనులెత్తుతూ దేవుని మహిమపరచు. దేవుని ఆయన నీకు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. మరి నాయన నీ పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తుతున్న ప్రతి బిడ్డను దర్శించి అయా దీవించి మీరు ఆశీర్వదించి సహాయం చేయమని, ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మీరు అద్భుతం చేయమని, అయా స్తుతిస్తున్న ప్రతి ఒక్కరిపైన నీ కనుదృష్టి, కాపుదల, నీ భద్రతను క్షేమం ఉంచి స్వస్థత, విడుదల, సమాధానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.